ఎమిగ్నూరు కర్నూలు జిల్లా తల్లికి వందనం పథకం కింద నగదు అందని లబ్దిదారులు ఐపీపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు తెరవడానికి ఎమిగ్నూరులోని ప్రధాన పోస్టాఫీస్ వద్ద గత 3 రోజులుగా బారులు తీరారు. ఉదయం నుంచే పోస్టాఫీస్ రద్దీగా మారడంతో ఖాతాలు తెరిచేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం కింద డబ్బులు పడని వారు తప్పనిసరిగా ఐపీపీబీ ఖాతాను కలిగి ఉండాలని సూచించడంతో వందలాది మంది మహిళలు పోస్టాఫీస్ వద్దకు చేరుకున్నారు. 3 రోజులుగా ఎదురు చూస్తున్నప్పటికీ ఖాతాలు తెరిచే ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో వారికి నిరీక్షణ తప్పడం లేదు. ఈ సందర్భంగా ఎమిగ్నూరు సబ్ పోస్ట్ మాస్టర్ గురులింగయ్య మాట్లాడుతూ పథకం లబ్దిదారులకు సకాలంలో డబ్బులు అందకపోవడంతో ఈ ఖాతాలు తెరవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం కింద నగదు జమ కాని వారికి ఐపీబీ ఖాతా తప్పనిసరి అని అధికారులు చెప్పడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఈ రద్దీని నియంత్రించడానికి ఖాతాలు త్వరగా తెరిచేందుకు పోస్టాఫీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని లబ్దిదారులు కోరుతున్నారు. నేను ఎన్నో సపోర్ట్ చేస్తాను. మా తల్లికి వందనం అమౌంట్ పల్లె ప్రజలకు పిల్లలకు తల్లి కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ తల్లికి వందనం పడింది కదా. అవన్నీ పేమెంట్స్ మేము ఇక్కడ మా పోస్ట్ మ్యాన్ సహకారంతో మా బీపీఎం సహకారంతో ఇక్కడే చేస్తున్నాం. బయట అంతా ఏం లేదన్నా ఈ రోజు ఒక 20 లక్షల వరకు పేమెంట్ చేయదలుచుకున్నాము. మా కలెక్షన్ ఆది నుంచి తెప్పించి క్యాష్ ఇక్కడే పేమెంట్ చేయదలుచుకున్నాము. దీనికి మా ఎస్పీ సార్ గారు ఐపో సార్ గారు కూడా పూర్తిగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పూర్తిగా పేమెంట్ చేయదలుచుకున్నాము. లింగయ్య ఎం సపోర్ట్ పనిచేస్తుంది.